వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఓటా సంస్థ సిఇఓ సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు. నమస్తే కృష్ణ గారు. సో కృష్ణ గారు, ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కవిత బయటికి రావడం, రాజీనామా చేయడం, ఎమ్మెల్సీ పదవికి కూడా సో బలవంతంగా పంపించారంటూ హరీష్ రావు, సంతోష్ రావు మీద కామెంట్స్ చేయడం. సో అంటే నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, యూరియా కష్టాలు కావచ్చు, ఇన్ని కష్టాలు ఉన్న నేపథ్యంలో ప్రధాన మీడియాలు కావచ్చు ఎక్కడ కూడా కవిత కల్వకుంట్ల ఫ్యామిలీ ఇష్యూ నడుస్తుంది. ఏం సార్, అంటే ఇది రాజకీయ డ్రామా అనుకోవచ్చా, లేకపోతే నిజంగా తనకి అవమానం జరిగి బయటికి వచ్చిందా? అండ్ ఆ కామెంట్స్ కూడా హరీష్ రావు పైన అంత డేర్గా ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఈటెల గారు వచ్చారు, రవీందర్ నాయక్ వచ్చిండ్రు, రకరకాల చాలా మంది వచ్చారు, కానీ ఈటెల సంతోష్ రావు మీద ఇంత ఘాటు వ్యాఖ్యలు అయితే చూసిన సందర్భాలు లేదు. మీరు దాదాపు 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు. సో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా మీకు అన్నీ తెలిసిన విషయాలు. ఏం జరుగుతుంది అనుకోవచ్చు రాష్ట్రంలో? అంటే ఇప్పుడు మనం చెప్పడానికంటే ముందు కవిత గారు కొన్ని విషయాలు స్టాండర్డ్ గా చెప్పారు. ఒకటి ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఇప్పటి వరకు అది ఆరోపణ కింద ఉంది. ఆమె మాట్లాడిన తర్వాత దానికి ఐఎస్ఐ ముద్ర వచ్చింది. ఓకే. సో కాళేశ్వరంలో ఎంతో కొంత డబ్బులు ఎవరో కొందరు తినరు. ఆ ఎవరు ఏంది అనేది ఇప్పుడు ఆమె ఒక్కొక్క పేరు చెప్తూ వస్తుంది. ఇంకా అది ఎంతమంది పేర్లు వస్తాయి, భవిష్యత్తులో ఎవరెవరు బయటకు వస్తారనేది తేలాలి. ఓకే. రెండోది కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని అందరు బయట నుంచే అనుకుంటున్నారు. ఇవాళ ఆమె బయటకు వచ్చి క్లియర్ గా చెప్పి మళ్ళీ ఒక ఐఎస్ఐ స్టాంప్ వేసింది, మా మధ్య కుటుంబ సంబంధాల మధ్య గొడవలు ఉన్నాయి. మూడోది టెలిఫోన్ ట్యాపింగ్ విషయమే కానీ, లేదంటే గతంలో జరిగిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాన్యులకి, ప్రజలకి, ఉద్యమకారులకి ఏం జరగలేదన్న విషయం బయట జనం మొత్తుకుంటుంటే ఈ రోజు ఆ ఇంటి మనిషి వచ్చి మళ్ళొక ఐఏఎస్ మళ్ళొక ముద్ర వేసింది ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ తెలంగాణ సమాజం రీత్యా చూస్తే ఇవన్నీ ఆహ్వానించదగ్గ పరిణామాలు. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. ఓకే. నేను చెప్పాను అనుకోండి అది ఆరోపణ, మీరు చెప్పారనుకోండి ఆరోపణ, కానీ కవిత గారు చెప్తే అది వాస్తవం. ఆ ఇంట్లో జరుగుతుంది, ఆ పార్టీలో జరుగుతున్నది, ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందనే విషయాన్ని మనం ఎవరం మాట్లాడినా అది ఆరోపణ కిందకి వస్తుంది. అందులోంచి లోపటి నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తే విషయాలు వాస్తవాల కింద బయటకు వస్తాయి. సో ఇది నిజంగా ఇది వెల్కమ్ చేయాల్సిన పరిణామం ఏంటంటే ఇంకా ఎక్కువ విషయాలు చెప్పాలి కవిత గారు. నిన్న చాలా అందరికి తెలిసిన విషయాలే చెప్పింది ఆమె. ఒక్క ఆ ప్రాజెక్ట్ లో పోచంపల్లి శ్రీనివాస్ చేస్తున్న ప్రాజెక్టు, మోకిలా ప్రాజెక్టు 790 కోట్లది తప్ప మిగతా అన్ని అందరం మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న విషయాలే. హరీష్ రావు ఫండింగ్ చేసిన విషయము అందరికీ తెలిసిందే. హంపి దగ్గర పోయి ఎవరెవరు ఏం మాట్లాడారో అందరికి తెలిసిందే. సంతోష్ రావు గారు ఏ విధంగా ఫామ్ హౌస్ మొత్తాన్ని తను సెంట్రిక్ గా చేసుకుని అందరూ మాట్లాడుకుంటున్న విషయాలు ఎవరు బయటకు అనలేదు. సో ఇవాళ ఫస్ట్ టైం ఆమె అన్నది. సో ఇందులో డ్రామా ఉందా, నిజాలు ఉన్నాయా, కావాలని చేస్తున్నారా, ఇంకెవరైనా చేపిస్తున్నారా? ఇందులో ఎంత విచిత్రం ఉందంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి అంటే హరీష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి కవిత చెప్తుంటది. ఇది పెద్ద జోక్ అనమాట. అంటే వీళ్ళ ఇంటి విషయాలని వీళ్ళు ఎందుకు ఈ రోజు బయటపడుతున్నారు? పోనీ వీళ్ళు చెప్తున్న ఈ అవినీతి పైసలన్నీ ఎవరివి? ఈ రోజు నెలకి ఎన్ని అప్పులు తెలంగాణ ప్రభుత్వం కడుతుంది, అవన్నీ ఎవరి? ఆ డబ్బులన్నీ ఎవరి? తెలంగాణ ప్రజలే. సో తెలంగాణ ప్రజలు ఎత్తిన భారం వేసి అప్పులు కడుతున్న ఆ పైసలు, ప్రాజెక్టు సంబంధించిన పైసలు ఎవరు వేసుకోపోయినా దొంగలే కదా. హరీష్ రావు అయితేంది, కేటీఆర్ అయితేంది, ఇంకొకరి మెగా కృష్ణారెడ్డి అయితేంది, ఎవరు వేసుకోపోయినా దొంగల పైసలు. ఈ దొంగలను పట్టుకునే కార్యక్రమం చేయకుండా నీ వెనకాల నేనున్నా, నా వెనకాల నువ్వు ఉన్నావు అనే ఒక విచిత్రమైన వాదనలు చేసుకుంటూ కేవలం దీన్ని ఒక మీడియా సెన్సేషన్ చేసి అంతవరకు మాట్లాడి మాత్రమే వదిలేస్తున్నా. నేను ముందే చెప్పిన ఈ మాత్రమైనా బయటికి రావడం గొప్ప విషయం. ఎందుకంటే ప్రజలకు నిజాలు ఇప్పటి వరకు ఇవి తెలియవు కదా. ఇప్పుడు హరీష్ రావు మీద అనుమానం మాత్రం ఉంది, ఇవాళ కన్ఫర్మ్ చేశారు. సంతోష్ రావు మీద అనుమానం మాత్రం ఉంది, ఇవాళ కన్ఫర్మ్ చేశారు. సో తెలంగాణ పౌర సమాజం గత 10 ఏళ్ల నుంచి ఏదైతే మొత్తుకుంటుందో, తెలంగాణకు నిజంగా పనిచేసిన వాళ్ళకి ఎలాంటి లాభం చేయకుండా, గుర్తించకుండా, అమరవీరులను పక్కన పెట్టి, ఉద్యమకారులను పక్కన పెట్టి, కేవలం పార్టీలో అధికారం కోసమే వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి ఉన్న మొత్తం కుటుంబంలో ఎవ్వడు ఖాళీ లేకుండా, అటు రాజ్యసభ, ఇటు ఎమ్మెల్సీ, అటు 2-3 మంత్రులు, ఏది ఖాళీ లేకుండా, ఇంకా దగ్గర పట్ల బంధువులకు కూడా ఇంపార్టెంట్ క్యాబినెట్ ర్యాంక్ పోస్టులు ఇచ్చి మొత్తం 10 ఏళ్లలో తెలంగాణని ఆ కుటుంబం దోచుకుందని ఏదైతే ప్రజా సంఘాలు, పౌర సమాజం చెప్తుందో, ఇవాళ అది నిజమని ఆ కుటుంబ సభ్యురాలే క్లారిటీ ఇస్తున్నారు. సో ఇందులో
ఇది ఇందులో డ్రామా ఉందా, రాజకీయ ప్రయోజనం ఉందా, వీటన్నిటి పక్కన పెడుతుంటే అసలు ఈ రోజుకైనా ఈమె వచ్చి ఎందుకు చెప్తుంది అనేది కూడా ఒక పెద్ద అంశమే అది. సో అది కూడా బయటికి రావాలి. అది రేపు హరీష్ రావు బయట పెడతాడా, సంతోష్ రావు గారు బయట పెడతా చూడాలి. మళ్ళీ మనం చెప్తే మళ్ళీ అదొక ఆరోపణ అవుతుంది. సో అందుకనే దీన్ని కౌంటరు విదేశాల్లో ఉన్న హరీష్ రావు గారు వచ్చి చెప్పాలి. స్వదేశంలో ఉన్న సంతోష్ రావు గారు అయితే మాట్లాడలేదు. ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు కానీ మాట్లాడలేదు. కానీ హరీష్ రావు గారి మీద ప్రధానమైన బాధ్యత ఉంది. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మొత్తం ఆనే భాగస్వామి, మా నాన్న గంట కడుతున్నారని ఆమె చెప్తుంది కనుక. సో ఎవరు ఏం చెప్పినా ఈ వస్తున్న విషయాలు అనేవి కూడా గడిచిన 10 ఏళ్లలో తెలంగాణని ఏ రకంగా ఇంకొక 50 ఏళ్ళు భూమిలో ఒకటి నెట్టేసి అప్పుల కుప్ప చేసి ప్రజలేం బాగుపడలేదు. మళ్ళీ బాగుపడింది ఈ ఒక్క కుటుంబము, ఇంకొక 10 కుటుంబాలు బాగుపడ్డాయి. ఈ 10 కుటుంబాల కోసం ఆ 1200 మంది ఆత్మత్యాగం చేసి తెలంగాణ తీసుకొచ్చింది. ఈ 12 మంది బాగుపడటానికి ఆ 1200 మంది చచ్చిపోయింది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది చాలా తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన అంశం కిందనే చూడాలి మనం. అండ్ సార్, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చే అంశం అనుకోవచ్చు. ఎందుకంటే నేను కొందరితో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, అంటే కేసీఆర్ పైన ఎక్కడ మరక అంటుతుందో అందుకని హరీష్ రావు పైన వేసి సైడ్ చేసేసారు మొత్తాన్ని కేసీఆర్ గారు చాలా పద్ధతి గల వ్యక్తి, చాలా శుద్ధ పుస్తకాలు ఇది అన్నట్టు ఏదో మాట్లాడారు. సో ఇప్పుడు హరీష్ రావు గారి పేరు చెప్పగానే కేసీఆర్ మంచోడు అయిపోతాడు. అదే నేను చెప్తున్నా కదా, కేసీఆర్ ఆజ్ఞ లేదే వీళ్ళందరూ ఇన్ని పనులు చేశారా? కేసీఆర్ 2 రోజులు కళ్ళు మూసుకొని ఫామ్ హౌస్ లో నిద్రపోయాడా? మరి టెలిఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ జరిగిందా? తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసింది ఎవరు? మరి ఆయనే చెప్పిండు కదా, మొత్తం నా చెమట అంతా రక్తం దారపోసి ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. ఇంజనీర్లు ఎవరు డిజైన్ చేయలేదు ప్రాజెక్ట్ ని. ఈయన ఇంజనీరింగ్ చదువుకోలేదు. ఈయన ఇంజనీరు, ఈయన అటెండరు, ఈయన సీఈఓ, అన్ని పనులు ఈయన చేసిన అని చెప్పినారు. సో అంటే ఇవాళ కాళేశ్వరం విషయంలో కేసీఆర్ రాత్రి కేసీఆర్ మంచోడైపోతాడు, అన్న మంచోడైపోతాడు, కేవలం బావ ఒక్కడే దోష అయిపోతాడు, ఇంకొక అన్న సంతోష్ అన్న ఒక్కటి దోష అయిపోతాడు, మిగతా ఫ్యామిలీ మెంబర్లు అందరూ మంచోళ్ళు అయిపోతారు అనేది ఇది ఏ రకంగా చూసినా కూడా ఇది ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి కనుసైకిల్ లేకుండా ఇంతమంది ఎట్లా ఎమ్మెల్సీ లేరు, ఇన్ని మెగా కృష్ణారెడ్డి ఇన్ని ప్రాజెక్ట్ ఎట్లా కట్టారు, వీళ్ళందరికీ ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళందరికీ విదేశాల్లో బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి, పార్టీకి స్పెషల్ ఫ్లైట్, సొంత ఫ్లైట్ ఎట్లా వచ్చింది, కొన్ని వేల కోట్ల రూపాయల ఎలక్ట్రికల్ బాండ్లు ఇవన్నీ కేసీఆర్ తెలియకుండా జరిగినాయా? సో అంటే కేసీఆర్ తెలియకుండానే పవర్ కార్పొరేషన్ ఏర్పాటై కార్పొరేషన్ పేరు నిధులు అప్పులు తెచ్చారా? ఇన్ని కోట్ల అప్పులు తెచ్చి ఎన్ని కోట్ల వడ్డీ కడుతున్నారు. సో ఇది అంత అమాయకంగా కేసీఆర్ గారు కవిత గారు మాట్లాడితే కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. సో అది అమాయకత్వమా, నటిస్తున్నారు అనేది మనకు ముందు తేలుతుంది. కానీ కేసీఆర్ని పక్కన పెట్టి హరీష్ని టార్గెట్ చేయడంలోనే మనకు అక్కడ క్లియర్ కనపడుతుంది. ఇది ఏదో ఫ్యామిలీలో జరిగిన ఇంటర్నల్ దాన్ని బయటికి తీసుకొచ్చి ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న యుద్ధం కిందనే మనకు కనపడుతుంది. ఇప్పుడు అంటే ఫామ్ హౌస్ లో దయ్యాలన్నారు, చాలా మంది కేటీఆర్ పేరు కూడా ప్రస్తావిస్తుంది అన్నారు. ఇక్కడ కేటీఆర్ ని జాగ్రత్తగా ఉండమంటుంది, తర్వాత కేసీఆర్ గారిని కూడా జాగ్రత్త ఉండమంటుంది. సో హరీష్ రావు వల్ల బీఆర్ఎస్ కి ఏమన్నా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా? అది ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఆమె ప్రెస్ మీట్ పెట్టి తర్వాత ఒక నెక్స్ట్ గంట లోపలనే టీఆర్ఎస్ లో ఉన్న మహిళలందరూ వచ్చి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెడతారు. ముఖ్యమైన మహిళలందరూ వాళ్ళు ఎన్నటికీ ఆ భవన్ లో కూడా ఏంటంటే సరిగా రానిచ్చారో రానియలేదు. అప్రిషియేట్ కూడా చేశారు. కవిత గారిని తిట్టడానికి టీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కలిసి ఒక డయాస్ మీద కూర్చొని అధికార ప్రతినిధులు అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక మాట క్లియర్ గా అన్నారు, నువ్వు మా పార్టీనే పోన్నాక అసలు కవిత గారు ఉంటెంత లేకపోతే ఎంత అని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ కామెంట్ కవిత గారిని చేస్తుంటే కేసీఆర్ ఎట్లా ఒప్పుకుంటున్నాడు, ఎట్లా మాట్లాడిస్తున్నాడు, కవిత విజయశాంతి కాదు కదా. విజయశాంతి ఏదో బయట పార్టీ పెట్టుకొని అంటే ఇప్పుడు కవిత విజయశాంతి కాదు. విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది, బీజేపీలో పోయింది, ఆ తర్వాత పార్టీని టీఆర్ఎస్ లో మెర్జీ చేసింది, తర్వాత ఒకసారి ఎంపీ అయింది, ఒకసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉంది. ఆమె ఏదో విజయశాంతి ఆయన నుంచి వచ్చింది వెళ్ళిపోయింది అనుకున్నంత ఈజీ కాదు కదా. కవిత అనే వ్యక్తి సొంత కూతురు, పార్టీ పుట్టిన కాంచి ఆమెను ఎంటర్ పెట్టుకొని సరే ఒక 2-3 రైళ్ళు లేటుగా అమెరికా నుంచి వచ్చినా కానీ పార్టీలో జాయిన్ అయ్యి వీళ్ళందరూ ఇది చేసిన తర్వాత ఆమెను అంత సింపుల్గా కూడా టీఆర్ఎస్ లో ఉన్న మహిళా ప్రతినిధులు ఉండిపోతే పొమ్మా నువ్వు అనే స్థాయికి ఆమె మీద కూడా కామెంట్లు చేపిస్తున్నారు. ఈ అన్నిట్లో ఒక యాంగిల్ ఏముందంటే
నిన్న ఆమె మాట్లాడిన తర్వాత అంతకుముందు నిజంగా ఏమో కోపం ఉందేమో అనుకున్నారు కానీ ఎక్కువ మంది ఒక కన్క్లూజన్కి వస్తున్న విషయం ఏంటంటే హరీష్ రావుని సంతోష్ రావుని బయటికి పంపించి కేసీఆర్ని కాపాడి కేటీఆర్ని కాపాడి ఈమె మళ్ళీ లోపలికి వస్తుంది అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్న అంశం. సో ఇదంతా చాలా మంది క్వశ్చన్ ఇస్తే కూడా డైవర్ట్ చేశారు. ఇంకోటి మరి సరే ఇవాళ హరీష్ రావు ఎంపీ ఎపిసోడ్ చెప్పినావు, ఎమ్మెల్యేల ఎపిసోడ్ చెప్పినావు, మరి కేటీఆర్ ఫార్ములా రేస్ ఎపిసోడ్ ఎందుకు చెప్పట్లేదు? కేటీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ చెప్పట్లేదు? కేటీఆర్ చేసిన ధరలో సంబంధించిన భూములకు సంబంధించిన అంశం ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు? ఓకే. సో అంతే. మళ్ళీ ఈమె ఒక రోజు ఈమె ఇట్లా ఉప్పెనగా లేచింది, రెండో రోజు ప్రెస్ మీట్కి మళ్ళీ ఆమె అంతలో కొంచెం డైలామా 24 గంటలు టైం తీసుకుంది కదా ప్రెస్ మీట్ పెట్టాను సస్పెండ్. మీరు చూడండి గతంలో పార్టీలో అందరినీ ఇట్లా తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ బహిష్కరించారు, ఈమెను ఒక్కదాన్ని సస్పెండ్ చేశారు. ఓకే. ఈటల రాజేందర్ని బర్తరఫ్ చేశారు కదా, రవీందర్ నాయక్ని అదే చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన డైరెక్ట్ పార్టీ నుంచి టోటల్ గా రిమూవ్ చేశారు. ఏం ఒక్కదాన్ని ఎందుకు సస్పెండ్ చేశారు? సస్పెన్షన్ వేరే పార్టీలు కూడా వేరే ఎమ్మెల్సీలను సస్పెన్షన్ చేశారు. పార్టీలో సస్పెన్షన్ అంటే ఏముంటది, వేస్తారు రేపు ఎత్తేస్తారు. ఓకే. సో అట్లా మళ్ళీ ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. వీళ్ళే కలిసి హరీష్ రావుని సంతోష్ రావుని బయటికి పంపటానికి ఇందాక ఎక్కడో చూసాను నేను. అసలు మొత్తం కల్వకుంట్ల కుటుంబం కంటే జోగిలపల్లి సంతోష్ ఎక్కువ సంపాదించిన బాధతోనే ఇదంతా నడుస్తుంది. సో అందుకనే ఇది కేవలం ఆస్తుల పంచాయతీ, అవినీతి సొమ్ము పంచాయతీ. ఇది ప్రజలకు ఉపయోగపడే పంచాయతీ అయితే కాదు. తెలంగాణ తెలంగాణ బాగు చేయాలని వీళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఆశిస్తాం? 10 ఏళ్ళు వీళ్ళకి ఇస్తే నాశనం చేశారు కదా. ఈ నాశనం చేసిన వ్యక్తులు మళ్ళీ బాగా ఎట్లా చేస్తారు? సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పరిస్థితులు సార్, అటు కాంగ్రెస్ వచ్చింది, యూరియా ఇంటర్నల్ కొట్లాటైనా జనాలు నమ్మేది ఏంది, రేవంత్ ఏం చేస్తలేడు అని చెప్పేసి. సో తను ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, బీసీలకి రిజర్వేషన్లు కావచ్చు, ఇతర అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా ఫెయిల్యూర్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏమో సార్, ఇప్పుడు బీజేపీ ఏమని అనుకోవచ్చు? ఇంకా అక్కడ దాకా రాలేదు తెలంగాణ రాజకీయాలు. ఎందుకంటే కాంగ్రెస్ మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి అక్కడ వచ్చే రిజల్ట్ని బట్టి కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. సో మీకు వచ్చే సంవత్సరం అంతా మనకి ఎలక్షన్సే ఉంటాయి తెలంగాణలో. సో ఈ రిజల్ట్ను బేస్ చేసుకుని ఒకటి ఉంటుంది. రెండోది రేవంత్ రెడ్డి పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పడం వెనకాల కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగాలేదా, రేవంత్ రెడ్డిది బాగాలేదా? అంటే 2 విషయాలు. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, నువ్వు ఒక్కరిని పనిచేసి సరిపోదు కదా. వీడియో పని చేయాలి, గ్రాఫిక్ డిజైన్ పని చేయాలి, కెమెరామెన్ పని చేయాలి, మీ వెహికల్ డ్రైవర్ కూడా పని చేయాలి. మొత్తం నీ మీద నెట్టేసి ఛానల్ ముందుకు పోవట్లేదంటే ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. మరి ఇక్కడ క్యాబినెట్ మంత్రులు ఎవడేం పని చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీని మీద వేసుకుని ఎంతమంది మంత్రులు పని చేస్తున్నారు? 1-2 బీసీ మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ ఎప్పుడు రేవంత్ రెడ్డి కుర్చీ దింపుదామనే చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా అది చెప్పిండు, నేను జరిగితే నటుకుని వచ్చి కూర్చోవడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నాడు. సో అందుకనే కాంగ్రెస్ ఇది సమిష్టి ఫెయిల్యూర్ అవుతుంది. ఏ ఫెయిల్యూర్? రేవంత్ రెడ్డి ఒక్కని ఫెయిల్యూర్ కాదు. రేవంత్ రెడ్డి ఒక్క నిర్ణయాలు తీసుకొని ఇస్తున్నారా? మరి పొద్దున్న లేస్తే పోయి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు కదా. ఈవెన్ మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చి ఎప్పుడైనా జరిగిందో? ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకొక ఇన్ఛార్జ్ వచ్చి సోలోగా పాదయాత్ర చేయడం అనేది జరిగిందా కాంగ్రెస్ చరిత్రలో? మరి ఎందుకు జరుగుతుంది ఈసారి? అంటే రేవంత్ రెడ్డి కూడా ఇంకా చాలా ఓపిక పడుతున్నాడు. రేవంత్ రెడ్డి కూడా చాలా జరగని ఇంకెన్ని జరుగుతాయో చూద్దాం. హైకమాండ్కి ఏమో వేరే ఆప్షన్ లేదు, ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి తప్పించి ఇంకొకరు నమ్మే పరిస్థితి లేదు. అందరు కోవట్లే ఉన్నారు, కేసీఆర్ కోవట్లు ఉన్నారు, బరాబర్ ఉంటారు, పక్కా ఉంటారు, ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మరి టీఆర్ఎస్ లో కోవట్లే రాట్లంటే రేవంత్ రెడ్డి మనుషులు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మనుషులు కాంగ్రెస్ లో ఎందుకున్నారు? అంటే అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉన్నప్పుడు చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే మన వ్యక్తి ఒకటి పోయి అవతల పార్టీలో ఉండి మనం తిట్టుకుంటూ మనకు సమాచారం ఇస్తుంటాడు. అదే కదా కోవర్టిజం అంటే. అది 2 పార్టీలు చేస్తాయి. టీఆర్ఎస్ కొంతమందిని పెట్టుకుంటది, కాంగ్రెస్ కొంతమందిని పెట్టుకుంటది. అది జరుగుతూనే ఉంటది ఎప్పటికప్పుడు అది. సో అందుకనే ఈ 2 పార్టీల నుంచి విషయాలు లీక్ అవుతూనే ఉంటాయి, తెలుస్తూనే ఉంటాయి. వాళ్ళు మొత్తం అసలు రేవంత్ రెడ్డి కవిత గారు కలిసి గతంలో 10 ఏళ్ల క్రితం బిజినెస్ చేశారు. ఆ అనుబంధ రీత్యాన్ని ఇవాళ ఆమె పార్టీని జీలుస్తున్నదని మాట్లాడుతున్నారు. సో దీనికి ఎక్కడ ఒక పొంతన అనేది లేకుండానే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి అట్లా. ఓకే సార్. సో రేవంత్ కోవట్లు అయితే ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. రేవంత్ కోవట్లు, కేసీఆర్ కోవట్లు, కాంగ్రెస్ మంత్రుల పొజిషన్ లో కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
మంత్రులు మంత్రులు కూడా ఉండొచ్చు. ఉన్నారా? అది ఆ ఎందుకంటే సార్ సందర్భాన్ని బట్టి వస్తుంది అది. మీరు తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి చూసి కవర్ చేసి అంత చేసిన వాళ్ళు నేను మీరు. ఒక విషయం చెప్తా. ఢిల్లీలో ఒక తెలంగాణ నుంచి వెళ్ళిన ఒక సీనియర్ మేధావి ఢిల్లీ పెద్దలతో మాట్లాడేటప్పుడు, మీరు ఎందుకు రేవంత్ రెడ్డిని నమ్ముతున్నారు గుడ్డిగా, అన్ని ఆయన చెప్పిందని వింటున్నారంటే, మాకు ఆప్షన్ చెప్పండి. రేవంత్ని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కేసీఆర్ దగ్గర కాళ్ళు మొక్కే బ్యాచ్, భయపడే బ్యాచ్, మంత్లీ శాలరీ బేస్ వాళ్ళే ఉన్నారు. మేము ఎవరిని నమ్మాలి? కనీసం రేవంత్ రెడ్డి కన్నా బిడ్డని తనను అరెస్ట్ చేసిన కోపం ఉన్నది, బిడ్డ పెళ్లి రోజు నన్ను రాని కక్ష ఉన్నది, ఆయనైనా సరిగా పనిచేస్తారని మేము ఆయన కంటిన్యూ చేస్తున్నామని ఒక పెద్ద నాయకుడు ఢిల్లీ స్థాయిలో ఒక పెద్ద మేధావికి చెప్పిన అంశం ఢిల్లీలో. దీని అర్థం ఏంది? రేవంత్ని తప్పిస్తే ఈ మాత్రం కూడా నడవదు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నడిపించగలిగిన సత్తా ఉందా లేదా అంటే పర్సనాలిటీలకు కనబడతారు. నేను అనేది అది కాదు. మళ్ళా ఢిల్లీకి పైసలు పంపాలనా, ఎలక్షన్లకు పైసలు చూసుకోవాలనా, మిగతా పార్టీలో ఏం జరుగుతుందో కోవట్ల పెట్టి తెలుసుకోవాలనా, ఎప్పటికప్పుడు పక్క పార్టీ. ఇప్పుడు మొన్న ఏమన్నాడు, గంగుల కమలాకర్ పట్టుకొని ఏమైనా ఉంటే నేను చూసుకుంటా కానీ నువ్వు వచ్చే అన్నాడు. అంత ధైర్యం ఎవరు చేయాలి? గంగుల కమలాకర్ లాంటి ఎమ్మెల్యేని కొనాలంటే ఎంత పైసలు అవుతాయి? సాధ్యమేనా అది మిగతా వాళ్ళకి? సో అందుకనే ఇది ఖచ్చితంగా ఉంటది ఏ పార్టీకైనా. ఇప్పుడున్న రాజకీయాల్లో ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు సొంత ప్రభుత్వంలో సొంత భార్యల ఫోన్లోనే ట్యాపింగ్ చేయించుకోరని కదా విషయం. సొంత భార్య నమ్మనోడు ఇక పక్క పార్టీ నమ్ముతాడు. అట్లుంటది వ్యవస్థ. ఓకే సార్. అండ్ ఇప్పుడు 42% బీసీలను మర్చిపోవాలి అంటే టెక్నికల్ గా చూసినప్పుడు అది పార్లమెంట్ స్థాయిలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ని మనం గల్లీలలో కొట్లాడుతున్నాం. ఓకే. అంటే అసలు కాంగ్రెస్ కి ఇంట్రెస్ట్ ఉందా, రేవంత్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ ఉందా? ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఇరుక్కున్నారు. అధికారం వచ్చింది, అధికారం వచ్చినప్పుడు అడుగుతారు. పైగా మళ్ళీ బీసీల డిమాండ్ల మీద ఢిల్లీ స్థాయిలో పెద్ద మీటింగ్ పెట్టారు. దానికి రేవంత్ వెళ్ళాడు, ఇక్కడ నుంచి బీసీలు వెళ్ళారు, అక్కడ రాహుల్ గాంధీ వచ్చాడు, అక్కడ ఓబీసీ పార్టీ వింగ్ పెద్ద మీటింగ్ పెట్టింది తలకతోరా స్టేడియంలో. సో ఇక్కడ 2 రాష్ట్రాల్లోనే ఇప్పుడు మనకు క్లియర్ కట్ గా ఈ అధికారం కర్ణాటక కానీ ఇక్కడ కానీ మనకు కాంగ్రెస్ సంబంధించింది కనపడుతుంది. ముఖ్యంగా సౌత్ లో మనకు కనపడుతుంది. సో 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అని కర్ణాటక తెలంగాణ పోటీలు పెట్టుకుని హామీలు ఇచ్చి అక్కడ ఇక్కడ గెలిచారు, బాగానే ఉంది. సో ఈ 42% రిజర్వేషన్ విషయంలో కూడా నిన్న తెచ్చిన జియో కానీ ఆర్డినెన్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కోర్టు పోతే ఎవరోడు కోర్టు పోతాడో అవి చెల్లవు అనేది అందరికీ తెలుసు, చేసిన వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఎందుకు చేస్తారు అంటే తమ ప్రయత్నం తాము చేయాలి. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఫైల్ కదిలియాలి. అది కేంద్రంలో బీజేపీకి ఇక్కడున్న బీసీ రిజర్వేషన్ ఇస్తే ఎవరికి పేరు వస్తుంది? రేవంత్ కి. కాంగ్రెస్ కు రేవంత్ పేరు వస్తుంది. అది బీజేపీ ఎందుకు చేస్తుంది? చేయదు. వాళ్ళు ఆడ పెండింగ్ పెడుతున్నారు. బీజేపీ చెప్పినట్టు రాష్ట్రపతి తింటదా అంటే ఇంకా అవన్నీ మనం రాజ్యాంగబద్ధమైన అంశాలు వాటి గురించి పోతే మనకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అసలు కోర్టులు ఏం చేస్తాయి, రాష్ట్రపతులు ఏం చేస్తారు అనేది వాళ్ళే కొట్టుకుంటారు. రాష్ట్రపతిని కోర్టు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి నీకని ఆమె మాట్లాడి. సో అందుకనే ఖచ్చితంగా ఈరోజు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళ కింద దర్యాప్తు సంస్థలు అనేవి వాళ్ళ కింద పనిచేస్తే, అది ఇదే ఒక్క బీజేపీలో కాదు, అంతకుముందు కాంగ్రెస్ లో కూడా జరిగింది, అటు యునైటెడ్ ఫ్రంట్ ఉన్నప్పుడు జరిగింది. దర్యాప్తు సంస్థలు కానీ కోర్టులు కానీ కొంచెం ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది, డిబేట్ దాని మీద ఉంది, దాన్ని ఎవరు తేల్చలేరు. సో అందుకనే ఈ రిజర్వేషన్ విషయం కూడా ఇక్కడ తేలదన్న విషయం తెలిసినప్పటికి కూడా చివరికి ఏం చేస్తారు, పార్టీ పరంగా రిజర్వేషన్ శాతం ఇస్తామని చెప్పి. అసలు వాస్తవానికి ఇప్పటికీ బీసీలు 50% పైగా ఉన్నారు లోకల్ బాడీలో. అట్లాంటి లోకల్ బాడీలో ఉన్న 50 తగ్గి 42 తగ్గిస్తారేమని భయం అవుతుంది. సో యాక్చువల్ 42 64 అయితే 62 అయితే సంతోషం, కానీ 52 పోయి మళ్ళీ 42 రావడంలో పెద్ద లాభం లేదు. అందుకనే ఈ విషయంలో అది బాలు ఢిల్లీలో ఉంది. అంటే కాదు సార్, ఇప్పుడు బీసీ నాయకులకి జనాలకు అర్థమవుతుందా ఇది పెద్ద అంశంగా తీసుకుంటారా రేపు ఎన్నికల్లో అంటుంది? ఇప్పుడు బీసీలందరికీ రాజ్యాధికారం రావాలనే సోయి అన్ని పార్టీలకి అన్ని కులాలకి ఇంకా వచ్చిందా లేదా అనేది ఒక డిబేట్. వచ్చినా రాణిస్తారా లేదా మిగతా అగ్ర కులాలు అనేది ఒక డిబేట్. ఇది స్థానిక సంస్థల ఎన్నికల వరకైనా విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా ఇది తీసుకొస్తారా లేదా అనేది ఒకటి నడుస్తుంది. సో అందుకనే ఇవాళ అందరికీ రావాలని ఉన్నా ఏబీసీని ఎంతవరకు సమర్థిస్తున్నాడు, ఎంతమంది? ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అన్ని పార్టీల్లో ఉన్న ఒక సామాజిక వర్గం ఏకమైనట్టుగా బీసీలు అందరూ అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు ఏకం కావట్లేదు. బీఆర్ మళ్ళీ ఆడికి వచ్చేసరికి పార్టీ లైన్ చూస్తున్నారు, మా పార్టీ లైన్ దాటి మేము మాట్లాడొద్దు అని.
ఇప్పుడు మన కవిత బీసీ ఆర్డినెన్స్ ని స్వాగతించింది, బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఆ రోజే అన్నారు ఈమె రేవంత్ చెప్పినట్టు చేస్తుందని. సో అందుకనే బీసీ విషయంలో ఎవరెన్ని చెప్పినా అల్టిమేట్ గా పరిష్కరించాల్సింది కేంద్రం దగ్గర విషయం ఉంది. అక్కడి నుంచి క్లారిటీ రానంత వరకు ఈ రోజు ఈ ఆర్డినెన్స్లు జీవోలు తేవడం అసలు ఎలక్షన్స్ అయితే అంటే ఇప్పుడు 30 అయితే అయ్యే అవకాశం కనపట్లేదు. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ 4వ తారీఖు. ఆడ కోర్టులో ఏం చెప్తాయో ఆ ఆర్డినెన్స్ జీవోల విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందో తేల్చిన తర్వాత రిజర్వేషన్ సెట్ చేసి, ఇంకోటి ఇందులో పెద్ద సమస్య ఏముందంటే రేపు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఈ ఎన్నికలు కూడా రద్దు చేసే అవకాశం ఉంటది అనేది కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. సో అందుకనే ముందుగా ఎవడన్నా కోర్టుకు పోతే మాత్రం ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా వెనక ఆగిపోతుంది. అంటే పార్టీ నుంచి ఇచ్చుకోవడంలో పెద్ద ఉపయోగం ఏముండదు. పార్టీ నుంచి ఇచ్చుకున్నా అని ఇచ్చినామని చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప, మీ ఊర్లో మీరు బీసీ, నేను ఓసీ, మీ పార్టీ నీకు ఇచ్చింది, నేను మాత్రం మా ఓసీకే ఇస్తా. మీరు ఎక్కడ తలబడతారు ఊర్లలో? ఎస్సీలు, ఓసీలు, బీసీలు కష్టం, సాధ్యం కాదు కదా. నేను 1,00,000 రూపాయలు పెడితే మీరు 1,000 రూపాయలు పెట్టడానికి ఆలోచిస్తుంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు పార్టీ నుంచి 100% సీట్లు ఇచ్చినా ఆడ గెలిచేటోడు ఎవడు? ఆడ అవతల క్యాండిడేట్లు ఎవరు బీసీలకు ఇయ్యారు కదా. అట్లా మ్యాండేటరీ లేదు కనుక సో పార్టీ పరంగా ఇవ్వటం అనేది చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప సమస్యకు పరిష్కారం అయితే తీసుకురాదు. ఓకే సార్. సో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పట్లో కావాలి, వచ్చే మంత్ కావచ్చు, కానీ ఈ నెలలో ఏ అవకాశం అయితే కనపట్లేదు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి సార్? బీజేపీకి ఏముంటది ఇప్పుడు? ఇప్పుడు కవిత వచ్చి బదనాం చేసేది బీజేపీనే, రేవంత్ రెడ్డి పోయి బదనాం చేసేది బీజేపీ వాళ్ళు కూడా బీజేపీనే బదనాం చేస్తారు. ఎందుకంటే మనకి ఇంత ఉండి కూడా మనం ఏం వాడుకోలేకపోతున్నాం వ్యవస్థని. కేంద్రంలో 2 సార్లు అధికారం, 3వసారి అధికారంలోకి వచ్చినాం. సో కాళేశ్వరం విషయంలో కాళేశ్వరాన్ని ఏటీఎం అని వెళ్ళిపోయాడు బీజేపీ మంత్రి, ఒక ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. ఇవాళ కాళేశ్వరం సిబిఐకి పోయిన తర్వాత బీజేపీ వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ జుట్టు చేతిలోకి వచ్చింది డైరెక్ట్. ఇన్ని రోజులు ఏదో చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళ చేతిలో ఉండి పొలిటికల్గా ఏదో కొంత మాట్లాడుకున్నారు మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత. ఇప్పుడు హ్యాపీగా ఒక్క కాళేశ్వరం చాలు కేసీఆర్ మూసేసి పార్టీని మెర్జ్ చేసుకోవడానికి బీజేపీకి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి దాంట్లో. సో అయితే బీజేపీ మీద 2 యాంగిల్స్ ఏంటంటే, బీజేపీకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అంతర్గత గొడవలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరు లీడర్ అనేది మళ్ళీ ఒక పెద్ద సమస్య అయిపోయింది. మొన్న రామచంద్రరావు లీడర్ ఇస్తే అందరూ మక్కం విరిచారు, పెద్ద విరిచారు, ఎవరు సపోర్ట్ సైలెంట్, ఎవరు సంతోషంగా లేడు. రామచంద్రరావు ఒకరు సంతోషంగా ఉంటుంది కానీ మిగతా నాయకులకు ఎవరు సంతోషంగా లేదు. సో ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, రఘునందన్ ఎక్స్పెక్ట్ చేశాడు, ఇట్లా డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎవరికి రాకుండా మళ్ళీ ఆయనకి ఇచ్చారు. సో ఇప్పుడు ఆ పార్టీని ముందుకు తీసుకుపోవాలంటే కూడా మళ్ళీ ఇక్కడ ఏం క్లారిటీ రావాలంటే, సిబిఐ ఎంత ఫాస్ట్గా యాక్ట్ చేసి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద చర్యలు తీసుకుంటేనే బీజేపీ నమ్ముతారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేయడానికి నమ్మలేదు కదా, పార్లమెంట్ టైంకి నమ్మిరు కనుక ఓట్లేసి. ఇప్పుడు మీరు సిబిఐని ఇంకా కాళేశ్వరం విషయంలో ముందు తీసుకోకపోతే ఇంకా మళ్ళీ జనం బీజేపీ అంతా ఒకటే రాని వీళ్ళంతా ఒకటే అనుకుంటారు. సో బీజేపీకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అంటే కాళేశ్వరాన్ని తేల్చకపోతే మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే రేపు హరీష్ వచ్చి ఏం మాట్లాడతారనే దాన్ని బట్టి కూడా బీజేపీ భవిష్యత్తు ఉంటుంది. రేపు 2 ఏళ్ళ తర్వాత బీహార్ ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మార్చింది అనుకో, అప్పుడు కూడా బీజేపీ భవిష్యత్తు మారుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ మహాసముద్రం లాంటి బీజేపీ కనపడుతుంది. రేవంత్ రెడ్డికైనా, హరీష్ రావుకైనా, కవితకైనా, ఎవరికైనా సరే వీళ్ళందరూ పోయి బీజేపీలో చేరటం తప్ప అన్ని నదులు పోయి సముద్రంలో కలుస్తాయి అన్నట్టు అందరు పోయి బీజేపీలో చేరటం తప్ప వేరే. బీజేపీలో చేరితేనే మీకు ఉన్న మచ్చలన్నీ వెళ్ళిపోతాయి, టక్క వెళ్ళిపోయి మీరు ఫ్రెష్ అయిపోయి మీ మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారు మీరు అట్లా. సో అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఏం సార్ అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ ఇంకో 5 సంవత్సరాలు రాహుల్ గాంధీ వచ్చే పరిస్థితి లేదా? ఓట్ చోరీ అంశం అనేది అది మనం ఇప్పటికిప్పుడు తేల్చాం సరే. బీహార్ రిజల్ట్ లో బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అందులో ఓటుకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా వాళ్ళు డీల్ చేస్తారు అనే దాన్ని బట్టి తేలుతుంది. మీ అవగాహన సార్, అంటే మీరు ఆల్రెడీ ఓటర్ సంస్థ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, ఎన్నో విజయాలు కూడా మీకు దక్కినాయి. సో బీహార్ ఏం సార్ పరిస్థితి? ర్యాలీ తర్వాత, రాహుల్ గాంధీ ర్యాలీ ముందు, ర్యాలీ తర్వాత. రాహుల్ గాంధీ ర్యాలీ ముందు ఏందనేది, సో నేను కూడా సర్వే చేసిన, దాదాపు 120+ సీట్లేమో బీహార్లో బీజేపీ వచ్చే పరిస్థితి. మీ అంటే ఖచ్చితంగా ఎన్నికలు మొదలయ్యే నాటికి, ఎన్నికల వాతావరణానికి, మొన్న రాహుల్ గాంధీ సభ తర్వాతకి డెఫినెట్గా తేడా వస్తుంది. ఎందుకు తేడా వస్తుంది అంటే, రాహుల్ గాంధీ చెప్పింది చిన్న విషయం కాదు. నిజంగా ఇవాళ కనుక ప్రధాన మీడియా కనుక న్యూట్రల్గా ఉండుంటే ఇవాళ బీజేపీకే
ఇట్లా ప్రభుత్వం పడిపోయేంత పెద్ద విషయాలు తీశాడు ఆయన. ఓకే. ఎలక్షన్ కమిషన్ చేసింది చిన్న స్కామ్ కాదు అది. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మా దగ్గర కూడా జూబ్లీహిల్స్లో ఓటర్లలో కొన్ని పేర్లు మాయమైనాయి. అంటే ఆంధ్ర ఇంటి పేరున్న వాళ్ళందరినీ జూబ్లీహిల్స్ తీసేసారని అప్పట్లో ప్రచారం జరిగింది రజత్ కుమార్ ఉన్నప్పుడు. అప్పుడు 2 లక్షల ఓటర్లను తీసేసారు రజత్ కుమార్. అంటే మనకు ఓటు వేయరు అనుకున్న వాళ్ళందరినీ ఇంటి పేరుతో చూసి ఓటర్ లిస్ట్ నుంచి తీసేసారు అప్పుడు ఎలక్షన్ కమిషన్. రజత్ కుమార్ ఒక సింగిల్ సారీ చెప్పిండు, ఓ అవునా 2 లక్షలు పోయినాయా, అయ్యో నాకు నోటీసులు రాలేదు సారీ అనుకుంటే వెళ్ళిపోయింది అంతే. సో ఇవాళ భారతదేశంలో ఉన్న మెయిన్ ఎలక్షన్ కమిషనే ఇవాళ బీజేపీకి సహకరించుకుంటూ పోతే రేపు ఏ ఎన్నికలైనా ఇక వాళ్ళు చెప్పిన వాళ్ళే గెలుస్తారు. ఓకే, అంతే కదా. అందుకనే వీళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుంది. ఎందుకంటే ఒకటేసారి మాయ చేసేస్తే 5 ఏళ్ళు ఏ రాష్ట్రంలో ఇంక ఏ ప్రభుత్వం ఉండదు, మనమే ఉండొచ్చు అనేది బీజేపీ యొక్క ఆలోచన. ఓకే, అది అర్థమైంది కదా నీకు. 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టినప్పుడు ఒకటేసారి మాయ చేసేస్తారు. అది ఈవీఎంలో రిజల్ట్ మారుస్తారా, ముందే ఈవీఎంలు మారుస్తారా, లేదంటే దొంగ ఓట్లు వేయించుకుంటారా, లేని ఓటర్లు తీసుకొస్తారా, అదంతా 1 సైడ్ చేసేసారు అనుకో 5 ఏళ్ల దాకా మీకు ఏ రాష్ట్రంలో ఇంక ఎలాంటి రాజకీయ గొడవ ఉండదు, ప్రశాంతంగా పరిపాలించవచ్చు అనుకుంటున్నారు. సో అందుకనే బీహార్లో ఖచ్చితంగా డెఫినెట్గా పొజిషన్లో మార్పు వస్తుంది. అంతకుముందుకి ఇప్పటికీ చాలా తేడా వస్తుంది. ఇంకా ఈ కృషి కంటిన్యూ అయ్యే కొద్దీ కూడా ఖచ్చితంగా మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అట్లా. ఓకే సార్. సో మరి ఇప్పుడు కాళేశ్వరం సిబిఐ అంటే కేసీఆర్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే చాయిస్ ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కమిటీ కావచ్చు, ఇందులో చిత్తశుద్ధి ఏందన్నది ఇప్పుడు యాక్చువల్గా గోస్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని చేసుకొని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసుకొని రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవచ్చు వాళ్ళు చెప్పిన సిఫార్సు మేరకు. అది చేయలేదుగా రేవంత్ రెడ్డి. మీకు జైల్లో చెంచల్గూడ జైల్లో మీకు రూమ్ కట్టించిన రేవంత్ రెడ్డి, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్న రేవంత్ రెడ్డి మరి నిజంగా అవకాశం వచ్చినప్పుడు వదిలేసి సిబిఐకి ఎందుకు ఇచ్చిండు? ఒకవేళ దీన్ని సిబిఐకే ఇవ్వాలని ఉంటే ఇన్ని రోజులు ఎందుకు గోస్ కమిషన్ పేరు మీద టైం వేస్ట్ చేసినావు? ఈ పాటికి సిబిఐ ఏదో తెలిసేసేది కదా. అంటే కరెక్ట్గా యాక్టివిటీ దగ్గరకు వచ్చి కమిషన్ రిపోర్ట్ ఇచ్చి చర్యలు తీసుకునే టైంకి ఆయన కూడా బీఆర్ఎస్తో ఎందుకులే నాకు అన్నాడా, బీఆర్ఎస్తో కాంప్రమైజ్ అయిందా, బీఆర్ఎస్ ఆయనే కాపాడుతుండా అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నాను. మన సిబిఐకి ఇస్తే సిబిఐ ఎన్ని సంవత్సరాలైనా దర్యాప్తు చేయొచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, చేయొచ్చు. సార్ కవిత గారు రేపే అరెస్ట్ అయితే ఎల్లుండి అరెస్ట్ అవుతారని అనుకున్నాము, సంవత్సరం పట్టింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ వెనుక రేవంత్ ఉన్నాడని కొత్త చర్చకి మీరు దారి తీస్తున్నారా? తెలంగాణ బీఆర్ఎస్ వెనుక రేవంత్ ఉండటం కాదు, బీఆర్ఎస్ నాయకులని ముఖ్యంగా కేసీఆర్ని కేటీఆర్ని కాపాడుతుంది రేవంత్ రెడ్డి అనేది కొత్త విషయం. ఎందుకంటే దీన్ని ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం తన చేతిలో. ఇప్పుడు మీ ఆఫీసుని మీరు నడుపుకునే కంట్రోల్ మీకు వదిలిపెట్టి పక్కోడికి ఇచ్చినట్టు మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఇంకొకరికి సిబిఐకి ఇప్పిస్తే మీ చేతిలో ఏముంటుంది? సిబిఐ ఆఫీసర్ ఆ నుంచో వస్తాడు, ఢిల్లీ నుంచో బాంబే నుంచో వస్తాడు, వాడు ఎంక్వైరీ చేసుకుంటాడు, రిపోర్ట్ తీసుకుపోయి అక్కడ హెడ్ ఆఫీస్కి వచ్చుకుంటాడు, రాజకీయంగా పోయి ప్రధానమంత్రి చెప్తాడు, నీకు ఒక ముక్క కూడా ఏం తెలియదు ఏం జరుగుతుంది. సో అది నిజంగా కూడా ఆ డెసిషన్ రాంగ్. కానీ అంతకుమించి రేవంత్ దగ్గర ఆప్షన్ ఉందా అంటే ఈయన కనుక కాంప్రమైజ్ అయ్యి ఉంటే పక్షంలో కనుక ఇంక ఆయన దగ్గర ఆప్షన్ లేదు. ఆయన నేరుగా యాక్షన్ తీసుకోలేడు, ఆయన నేరుగా రాజకీయ. కొంతమంది మంత్రులకు ఇష్టం లేదు సిబిఐ ఎంక్వైరీ చేయడము అన్నది కూడా ఒక అసలు ఇష్టం కాదు, తెలుసా లేదా అనేది పెద్ద డౌట్ కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలియదు. ఇష్టం ఉందా లేదా పక్కన పెట్టు. అసెంబ్లీలో ఆయన మళ్ళీ ఆయన నుంచి అలెప్పి నుంచి వచ్చి డైరెక్ట్ అసెంబ్లీ అనౌన్స్ చేసేంత వరకు మాకు కూడా తెలియదు అని కొంచెం అమాయకమైన మొక్కలు పెట్టి మాటలు కూడా చూస్తున్నారు. సో అందుకనే సో ఆయన కేసీ వేణుగోపాల్ దగ్గర పోయి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చాడు, పోయింది బుక్ లాంచ్కి. కానీ ఓవరాల్గా సిబిఐకి ముందు రోజు రాత్రి మాట్లాడుకున్నాడు. ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏ రకంగా చూసినా సిబిఐ అనేది ఒక బ్లండర్ మిస్టేక్ రేవంత్ రెడ్డి చేసింది. అది ఆయనకు తెలియక చేసిండని అయితే ఎవరు అనుకోరు, తప్పక చేసిండు, ఇంక వేరే ఆప్షన్ లేదు, కావాలని చేసిండు, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఓకే సార్, చూద్దాం సార్. అంటే రాజకీయాలు ఎలా మారుతాయి, మరి హరీష్ రావు వాక్యాల పైన కూడా మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ జర్నలిస్ట్ కంబలపల్లి కృష్ణ గారితో స్పెషల్ చిట్చాట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.